స్టూడెంట్స్ కే కాదు మాక్సిమం ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ బైక్ అయితే ఉంటుంది. అండ్ ఆ డ్రీమ్ బైక్స్ లో అందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ రాయల్ ఎన్ఫీల్డ్. ముఖ్యంగా క్లాసిక్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ బైక్. బట్ ఒకనొక టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయింది. 1999 ఇయర్ లో రాయల్ ఎన్ఫీల్డ్ కి డిమాండ్ చాలా తగ్గిపోతూ వచ్చింది. ఆ లాసెస్ లో కూడా వెళ్ళిపోతున్నారు. పేరెంట్ కంపెనీ అయిన హెచ్ఆర్ మోటార్స్ ఇంకా షట్ డౌన్ చేసేద్దామని డిసైడ్ అయ్యారు. అండ్ అప్పుడే హెచ్ఆర్ మోటార్స్ ఫౌండర్ అయిన విక్రమ్ లాల్ సన్ సిద్ధార్థ్ లాల్ గారు వచ్చారు. సిద్ధార్థ్ లాల్ గారు ఒక ప్యాషనెట్ బైకర్. కంపెనీని సేవ్ చేయడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అని బోర్డు మెంబర్స్ ని అడిగారు. అండ్ 2000 ఇయర్ లో CEO గా చార్జ్ తీసుకున్నారు. హెచ్ఆర్ మోటార్స్ కి 15 డిఫరెంట్ బిజినెసెస్ అయితే ఉండేవి. 15 లో 13 బిజినెసెస్ సిద్ధార్థ గారు క్లోజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యారు. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ట్రక్ బిజినెస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అండ్ ఫుల్ గా బైక్స్ మీద టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫ్రీక్వెన్స్ గా బైక్స్ కి రిపేర్స్ రావడం అండ్ వాళ్ళ సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉండడం అండ్ ఓల్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారని అర్థమైంది. ఈ ఇన్సైట్స్ అని యూస్ చేసి ఫుల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయిల్ లీక్స్ అవ్వకుండా ఉండటానికి ఇంజిన్స్ ని అల్యూమినియం తో మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని ఒక ఎమోషన్ గా సెల్ చేసేవారు. 2005 ఇయర్ లో 25,000 బైక్స్ ని సెల్ చేశారు. 2000 ఇయర్ లో కన్నా 10 టైమ్స్ ఎక్కువగా